జగిత్యాల జిల్లా రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పోదరి రాహుల్ యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాల్లో 748 ర్యాంక్ సాధించాడు. మూడో ప్రయత్నంలో విజయం సాధించిన రాహుల్ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివినట్టు తెలిపారు. బాసర ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన రాహుల్ 4 ఏళ్లుగా సివిల్స్ కోసం క్రమం తప్పకుండా సిద్ధమయ్యాడు. రోజుకి 8 నుంచి 10 గంటలు చదువుతూ గతంలో విఫలమైనప్పటికీ వెనుదిరగకుండా ఈసారి ర్యాంక్ సాధించాడు. వ్యవసాయం చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు అందించిన తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ విజయంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు. నేనేం చెప్పండి. పేరు పోదరి మల్లేశం, మాది హనుమాజీపేట, జగిత్యాల జిల్లా. మా చిన్న కుమారుడు సివిల్లో 748 ర్యాంకు ఫలితాల్లో 748 ర్యాంక్ వచ్చింది. మాది వ్యవసాయ కుటుంబం. ఇక చదువు అంటే 7th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిండు. జడ్పీహెచ్లో 7th నుంచి 8th నుంచి జడ్పీహెచ్లో చదివిండు. 10th అయిన తర్వాత ఆ మార్కులను బట్టి బాసర్లో 888 సీట్ వచ్చింది. అక్కడ సిఐసి వేసిండు. సిఐసి పూర్తయిన తర్వాత ఆ నుంచి అటే హైదరాబాద్ పోయి ఆనే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఇది 3వ అటెంప్ట్ సివిల్కు. మూడో అటెంప్ట్లో సివిల్ ఫలితాల్లో 748 ర్యాంక్ వచ్చింది. సంతోషంగా ఉన్నది. ఇక కష్టపడే చదువుతుండే, ఇక దానికి నేను కూడా ప్రోత్సహించిన. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని కష్టపడింది. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారండి. వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు. చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రోత్సహించారు. అండ్ మా డాడీ కూడా సివిల్ సర్వీసెస్ చేస్తా అన్నప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ట్రై చేయండి అని, ఏమవుతుందని. దాని నుంచి నేను స్ఫూర్తి పొంది ఈ వేకి రావడం జరిగింది. ఇది నాది 3వ అటెంప్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పు. హలో అండి, నా పేరు ఉదయ్ రాహుల్. మాది జగిత్యాల డిస్టిక్ హన్మాజీపేట గ్రామం. నాకు 2025లో జరిగిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 748 ర్యాంక్ వచ్చింది. దానికి సంబంధించిన ఫలితాలు నిన్న వచ్చాయి. సో ఇది నాది 3వ అటెంప్ట్. నాది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో వెళ్ళాను, బట్ ఫైనల్ ర్యాంక్ రాలేదు. బట్ ఇప్పుడు సెకండ్ టైం ఇంటర్వ్యూలో ర్యాంక్ రావడం జరిగింది. నా ఫైనల్గా వచ్చేసి ఐఏఎస్. దానికోసం మళ్ళీ రావాల్సి వస్తుంది కావచ్చు. ప్రస్తుతానికి నేను మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.